వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే తొలి రెండో రోజు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లాండ్ ఆతిథ్య పోరాటంలో అద్భుత విజయం సాధించింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ భారీ పరాజయం. జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాల పార్టీలు. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం పరిరక్షణ సమితి. బీహార్ సీఎంగా 9వ ప్రమాణం చేసిన నితిన్ ఇండియాను వీడి మళ్ళీ ఎన్డీఏను చేరిక. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు. డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు. నితీష్ను ఉసరవెల్లితో పోల్చిన కాంగ్రెస్. కులగణనపై గందరగోళం. తొలి దశలో బీసీ కమిషన్ నివేదిక. కులగణన నిర్ణయాలతో మళ్లీ మొదటికి. ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి. కొత్త మార్గదర్శకాల కొత్త కమిషన్. బీసీ రిజర్వేషన్లకు స్థిరీకరణకు చట్టబద్ధత. తొక్కేస్తామన్నోళ్ళు పత్తా లేరు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ని 100 ఫీట్ల లోతులో పాతేస్తాడా? రేవంత్ను మేనేజ్మెంట్ కోట. ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ లేకుండా ఆయనకు సీఎం పదవి ఎక్కడిది? 420 హామీలు అధికారంలోకి కాంగ్రెస్ మార్పు కోరుకునేళ్ళు నేడు నెత్తి కొట్టుకుంటున్నారు. ప్రాజెక్టులు అవినీతి జరిగితే విచారణ జరపండి. రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడతాం. కేటీఆర్. కేసీఆర్ను తొక్కుతాం. బీఆర్ఎస్ను బొంద పెడతాం. గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని రేవంత్ చాలా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా రేవంత్, గతంలో నీలాక నీ గురువులు పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళంతా పత్తా లేకుండా పోయారు. పంచభూతాలే పంచప్రాణాలు. పర్యావరణ పునరుజ్జీవనంతోనే ఆరోగ్యకర ప్రశాంతత జీవితం. హృదయ రోగాలు 29%, క్యాన్సర్లు 21% తగ్గే అవకాశం. 40% రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వైద్య ఆరోగ్య బడ్జెట్ ఆదా. సామాన్యంగా చూసుకున్నట్లయితే మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి కూడా కాలుష్యం అయిపోయింది. చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనకు పర్యావరణ పరిరక్షణ మనకు చాలా ముఖ్యం. పర్యావరణం ఎంత ధ్వంసం అయితే మనకు అన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక పర్యావరణాన్ని ధ్వంసం చేసినట్లయితే రోడ్ల నిర్మాణం జరుగుతాయి. రోడ్ల నిర్మాణం వల్ల చాలా వరకు మనకు యాక్సిడెంట్లు అవ్వడం మనకు కనిపిస్తుంటాయి. దానివల్ల మనకు కాలుష్యం ఏర్పడుతుంది. ఆ వెహికల్స్ వల్ల వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకు మోస్ట్లీ శ్వాస ఇబ్బందులు వచ్చి గుండె సమస్యలు పెరిగాయని మనకు WHO చెప్తుంది. అదేవిధంగా మీరు చెట్లు నరకడం వల్ల కూడా అక్కడ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అదేవిధంగా ఇండస్ట్రీస్ వల్ల ఫార్మా ఇండస్ట్రీలో వచ్చే ఆ కాలుష్యం మనం తాగే నీరులో చేరుతుంది. దానివల్ల చాలా వరకు మనకు మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ఏర్పడుతున్నాయని WHO నివేదిక అందింది. మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని WHO చెప్తుంది. బాలికలను చెదిమేస్తున్నారు. చిన్నారులపై 96% పెరిగిన రేప్ కేసులు. 2016-2022 మధ్య అత్యధిక ఘటనలు. 2016లో 19,765 బాలికలపై లైంగిక దాడి కేసులు. 2022లో 38,911 కేసులు. 5 నిమిషాలనే ఛార్జ్ అయ్యే EV బ్యాటరీలు. కర్నల్ పరిశోధనకుల బృందం అభివృద్ధి. కొరియర్ ముసుగులో కోట్లు కొట్టేస్తున్న కేటుగాలు. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఫెడెక్స్ కురియర్ పేరుతోని చాలా మంది కేటుగాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఫెడెక్స్ పేరుతో మీకు కాల్ చేసి మీకు ఒక కొరియర్ వచ్చింది సార్ అని చెప్పి చెప్తారు. అదేవిధంగా కొంచెం వాళ్ళు నమ్మిన తర్వాత సార్ మీ కొరియర్ అనేది ఆగిపోయింది, దాంట్లో డ్రగ్స్ అనేది వెళ్ళినాయి అని చెప్పేసి వాళ్ళని భయపడిస్తారు. తర్వాత భయపడించిన తర్వాత వాళ్ళని నమ్మించి సార్ మీ మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు మీకు కాల్ చేస్తారని చెప్పి పోలీసులతో కాల్ చేపించి ఫేక్ పోలీసులతో కాల్ చేపించి వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డులు అనేవి వివరాలు తీసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ మీ మీద CBI ఎంక్వైరీ అవుతుందని చెప్పేసి అట్లా బెదిరిస్తారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కాల్ చేస్తారు. అదే అట్లా వాళ్ళని మొత్తం భయపడించిన తర్వాత వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని హెచ్చరికిస్తున్నారు. ఎవరైతే ఫెడెక్స్ పేరుతో ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళని నమ్మొద్దు. సో మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70mm. మళ్ళీ కలుద్దాం.